వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రాజ్ న్యూస్ ఎడిటర్స్ టైం. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఎమ్మెల్సీ కవిత అయితే బెయిల్ పొంది హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్లో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ గులాబీ శ్రేణులు దాదాపు ఒక 500 కార్లతో అక్కడికి తరలి వెళ్ళారు. అయితే కేటీఆర్ సతీమణి శైలిమ ఆమెకు స్వయంగా హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారని చెప్పుకోవాలి. మొత్తంగా బంజారా హిల్స్లోని తన నివాసంలో కవిత భావోద్వేగానికి గురయ్యారు. ఆమె కొన్ని కామెంట్స్ కూడా చేశారు. నన్ను కావాలనే ఇరికించారు, మొండిని జగమొండిగా చేశారు, ఇప్పటి నుంచి చూస్తారు అంటూ ఆమె కొన్ని కామెంట్స్ ఏవైతే చేశారో అవి కూడా కొంత హైలైట్గా మారాయని చెప్పుకోవాలి. అంటే ఆమె ఇప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా లేకపోతే ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రైట్, మొత్తంగా కవిత ఎంట్రీ తోటి కొంత తెలంగాణ రాజకీయాలు నిన్న హాట్ టాపిక్గా మారాయని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి దీంతో పాటు మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొలి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ విజయ్. ఎలా చూస్తారు? మొత్తంగా కవిత అయితే బెయిల్ పైన రిలీజ్ అయ్యింది, హైదరాబాద్ చేరుకుంది. నేను అన్నట్లుగా ఆమె కొన్ని కామెంట్స్ చేశారు, అవి కూడా హైలైట్ అయ్యాయి. సుమారు 5.5 నెలల తర్వాత కవిత రావటం ఒక ఎత్తు అయితే, కవిత బయటికి రావటం, కవితకి బెయిల్ పొందటం చుట్టూ అనేక రాజకీయపరమైనటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దానిపైన సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కొంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ అయితే సీజేఐకి లెటర్ కూడా రాసింది, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలి. అంటే న్యాయపరమైనటువంటి అనేక ప్రక్రియలు దాటిన తర్వాత తమ నాయకురాలు బెయిల్ పొందితే దాన్ని రాజకీయపరమైనటువంటి అంశంగా మారుస్తున్నారు, రాజకీయపరమైనటువంటి చర్చగా తీసుకొస్తారు. అయితే అది అంతటితో ఆగకుండా కాంగ్రెస్ నుంచి సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా నిన్న విలేకరులతోటి ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్న సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి అదే కేసులో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్కి ఎందుకు రాలేదు, 17 నెలల పాటు మనీష్ సిసోడియాకి ఎందుకు రాలేదు అంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. ఈ మొత్తం కవిత రావటం, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, కవిత రాక చుట్టూ, కవిత బెయిల్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఇట్లా ఉన్నాయి. ఈ అంశంలో రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైనటువంటి అనుబంధాలకి సంబంధించినటువంటి ఊహాగానాలు ఇవి ఇట్లా ఉంటే, కవిత తను సహజంగానే మొండిదాన్ని అని జగమొండిగా మార్చారంటూ వ్యాఖ్య చేశారు. అయితే ఇక్కడ చివరికి కవిత కోసం కూడా కేసీఆర్ హైదరాబాద్ రాలేదు అనేది క్లియర్. కవితను చూడటానికి వెళ్ళలేదు అంటూ అనేక వివాదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు కవిత వస్తున్న సందర్భం కూడా ఆయన రాలేదు. ఆయనను కలవటానికి ఈరోజు ఫామ్ హౌస్కి వెళ్తున్నారు కవిత అనేది క్లియర్. అంటే చివరికి కూతురు 5 నెలలు 6 నెలల తర్వాత వస్తే కూడా ఆమెను కూడా ఇంటికే పిలిపించుకుంటున్నారు, ఫామ్ హౌస్కే పిలిపించుకుంటున్నారు కేసీఆర్ అనేటటువంటి రాజకీయపరమైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వీటన్నిటికీ ఎట్లా ఉన్నా భవిష్యత్ మీరు అన్నట్లుగా ఒక పక్క రాజకీయాల్లో హీటు పెంచిందా అంటే కవిత రాక కాదు హీటు పెంచింది, కవిత రాక చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలు హీటు పెంచినాయి. కవిత చేసినటువంటి వ్యాఖ్యానాలు, కవిత తాను మొండిని జగమొండిగా మార్చారనేటటువంటి వ్యాఖ్య కానీ, అదే సందర్భంలో మిగతా ఆమె చేసినటువంటి రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కానీ ఖచ్చితంగా అంటే వాటికంటే కూడా తీవ్రమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఈ కవిత రాక చుట్టూ, కవిత బెయిల్ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు, అంటే ఇప్పటి నుంచి కవిత యాక్టివ్గా ఉంటారని ఇండికేషన్సా లేకపోతే ఏ విధంగా చూడాలి? కవిత మార్చి 15 వరకు కూడా రాజకీయంలో యాక్టివ్గానే ఉన్నారు. అయితే ఆవిడ కొన్ని అంటే ఈడీ నోటీసులు వచ్చినప్పుడు ఢిల్లీలో ధర్నాలు, ఈడీ నోటీసులు వచ్చినప్పుడు హైదరాబాద్లో ధర్నాలు పెట్టుకోవటం, కొంత రాజకీయంగా అంటే ఆ ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని సబ్సైడ్ చేయడం కోసం ఈ రకమైనటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఏదేమైనా కవిత భవిష్యత్తులో రాజకీయాల్లో ఇంకా మరింత వేగంగా వెళ్తా అంటున్నారు. కాబట్టి నిన్న ఆవిడ వచ్చిన సందర్భంగా అని ఇంతకుముందు కేటీఆర్ని సీఎం అనేవాళ్ళు, ఇప్పుడు కవితని సీఎం అంటూ సీఎం అక్క అంటూ కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేశారు. అది కొంచెం అంటే కవిత పాత్ర పెరగబోతుందా, కవితని మరింత తీవ్రమైనటువంటి భావంతో అదే రకమైనటువంటి స్పీడ్గా ఉండాలని క్యాడర్ కోరుకుంటుందా, క్యాడర్ ఖచ్చితంగా రాజకీయ వారసత్వం కవితకే ఉండాలని కోరుకుంటుందా అనే చర్చ అయితే నిన్న అది చూసిన తర్వాత కొంత అక్కడక్కడ వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ అదైతే వినిపిస్తోంది. సీఎం అక్క అన్న మాటని
మరి ఒక గొంతు కాదు పలు గొంతులు అక్కడ వినిపించిన నేపథ్యంలో ఈ చర్చకు ఆస్కారం వచ్చిందని చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు, ఇకపోతే హైడ్రా తన దోకుడిని పూర్తి స్థాయిలో పెంచుతోంది. మరోవైపు అంటే ఏదైతే జన్వాడ ఫామ్ హౌస్ ఉందో అది కేటీఆర్ దాని ఒక ప్రచారం ఉందో, గతంలో రేవంత్ రెడ్డి దానికి సంబంధించి ఆరోపణలు చేసి డ్రోన్ ఎగరేసి ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి సీఎం పీఠం పైన ఉన్నారు, హైడ్రాకు పూర్తి పవర్స్ ఇచ్చేశారు. మరి ఏం జరగబోతోందనే ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం చూడాలి. హైడ్రా దూకుడుకి కళ్ళెం వేయటానికి వివిధ రాజకీయ పార్టీల ప్రయత్నాలు, అదే సందర్భంలో హైడ్రా వేగానికి ముందుకెళ్తున్నటువంటి హైడ్రాకి కాళ్ళల్లో కర్రలు పెట్టడానికి ప్రయత్నాలు. దీంట్లో ప్రధానంగా ఎంఐఎం పాత్ర ఒక పక్కన ఉంటే, ఇక సహజంగానే బీఆర్ఎస్ పాత్ర కూడా, బీఆర్ఎస్కి సంబంధించిన నాయకుల చుట్టూ తిరుగుతున్న వివాదాలు. అయితే హైడ్రా కమిషనర్ ఒక క్లారిటీ ఇచ్చారు. విద్యా సంస్థలకి మధ్యలో డిస్టర్బ్ చేసే ఉద్దేశం మాకు లేదు, అకాడమిక్ ఇయర్ అయిపోయే వరకు ఆగుతామన్నారు. కాబట్టి అది చాలామంది బీఆర్ఎస్ నాయకులకు కానీ ఓవైసీ బ్రదర్స్కి కానీ కొంతవరకు తాత్కాలిక ఊరటగానే చెప్పాలి. అయితే విద్యా సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దానికి ఏ రకంగా ముందుకెళ్తారంటే, ఇప్పటికే హైకోర్టు చాలా క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చింది. నిబంధనల మేరకు మాత్రమే ప్రవర్తించండి. అంటే నాట్ టు డిమాలిషన్ ఆర్డర్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో జన్వాడ ఫామ్ హౌస్ వాస్తవ యజమానిగా చెప్పుకుంటున్నటువంటి ప్రదీప్ రెడ్డి అనుకుంటా, ప్రదీప్ రెడ్డి వెళ్తే కూడా ఎక్కడ అంటే నాట్ టు డిమాలిషన్ ఆర్డర్ ఇవ్వలేదు. అదే సందర్భంలో పల్లారాజేశ్వర రెడ్డి వెళ్తే కూడా పల్లారాజేశ్వర రెడ్డి కూడా నాట్ టు డిమాలిషన్ ఆర్డర్ ఇవ్వలేదు. ఈ నాట్ టు డిమాలిష్ ఆర్డర్ ఎవరైతే ఇవ్వకుండా కేవలం నిబంధనల మేరకు మాత్రమే పూర్తి స్థాయిలో నిబంధనల మేరకు మాత్రమే వెళ్ళండి అని ఏదైతే చెప్తున్నారో, అది హైకోర్టు ఇస్తున్నటువంటి హైడ్రాకి ఇస్తున్నటువంటి వెసులుబాటుగా హైడ్రా ఫీల్ అవుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, హైకోర్టు మమ్మల్ని నిబంధనల మేరకు ఉండమంటుంది కాబట్టి మేము నిబంధనల మేరకు మాత్రమే ముందుకెళ్తామని చెప్పారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో హైడ్రా చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి అంశంలో ముఖ్యమంత్రి ఇంకో మాట కూడా చెప్పారు. ప్రస్తుతానికి హైడ్రా లాంటి సంస్థల్ని జిల్లాలకు కానీ మిగతా నగరాలకు కానీ విస్తరించే ఆలోచన లేదు మాకు, ప్రస్తుతానికి ఇది హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమని నిన్న క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రా అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, ఇక్కడ పార్టీని చూడడం కేవలం ఆక్రమణ చూస్తాము అని చెప్పారు. ఆ చెప్పే క్రమంలోనే సిడబ్ల్యూసీ సభ్యుడైనటువంటి పల్లం రాజుకు సంబంధించినటువంటి భూ వివాదాన్ని కూడా ముందుకు తెచ్చారు. దాంతోపాటు జన్వాడ ఫామ్ హౌస్ విషయంలో ఇక మనం అంటే నిన్న మనమే కాదు మొత్తం మీడియా కాన్సన్ట్రేషన్ అంతా కూడా జన్వాడ ఫామ్ హౌస్ చుట్టే ఉన్నటువంటి పరిస్థితి. నిన్నేదో సరదాగా అంటే ఒక సెటైరికల్ కామెంట్ కూడా వినిపించింది. జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర హోటల్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, ఇది మంచి సీజను, జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ అందరూ వచ్చి అక్కడ అంటే కవరేజ్కి వచ్చినటువంటి జర్నలిస్టులంతా ఆహారం కోసం అదే హోటల్కి వచ్చే అవకాశం ఉందంటూ ఒక సెటైరికల్ కామెంట్ కూడా బాగా బలంగా వినిపించింది. అయితే ఏదేమైనా ఒకటైతే మాత్రం క్లియర్ ఏంటంటే, జన్వాడ ఫామ్ హౌస్ మీద ఏదైతే డ్రోన్ ఎగరేశారు అని రేవంత్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి సెక్షన్తో కేసు పెట్టారో, ఈరోజు హైడ్రా అధికారికంగానే జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేయబోతోంది అనేది క్లియర్. ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగరేసి దాని ద్వారా ఫిరంగినాలకి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి రూట్ని కానీ ఆ రూట్ని బ్లాక్ చేసిన విధానాన్ని కానీ ప్రశ్నించబోతుంది, దాని ఆధారంగా చర్యలు తీసుకోబోతోంది అనేది క్లియర్. ఒకటి, జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఈరోజు ఎగరేయబోతున్నటువంటి డ్రోను, ఆ డ్రోన్ ఇచ్చేటటువంటి విజువల్స్ కూడా కీలక పాత్ర పోషించబోతున్నాయి. అదే డ్రోన్ ఎగరేశారు అని ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ కోసం, ఈ రకమైనటువంటి గ్రౌండ్ లెవెల్ మ్యాప్ కోసం ఏదైతే రేవంత్ రెడ్డి ఎగరేసినప్పుడు చాలా ఇబ్బంది పడినటువంటి రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మిగతా నాయకులు కానీ, ఆ మిగతా నాయకుల్లో ఒకరు ఇప్పుడు ఆల్రెడీ ఎంపీగా కూడా ఉన్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయపరమైనటువంటి చర్చలకి, రాజకీయపరమైనటువంటి వివాదాలకి వేదిక అయినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ భవిష్యత్ ఏంటి అనేది వాళ్ళ రేపట్లో తెలియ అవకాశం అయితే క్లియర్గానే ఉంది విజయ్. రైట్. ఇక దీంతో పాటుగా ఇక పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశకు 12,127 కోట్ల రూపాయలు, రాబోయే 2 ఏళ్లలో 12,000 కోట్ల రూపాయలు మంజూరుకు కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అటు మోదీకి, కేంద్ర ఆర్థిక మంత్రికి ఇద్దరికి కూడా సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం కావచ్చు. మొత్తంగా 2027 మార్చిలోగా జటిలంగా ఉన్నటువంటి నిధుల సమస్య నుంచి కొంతమేరకు పోలవరం ప్రాజెక్టు బయటపడింది అని చెప్పాలి. అయితే దీంట్లో
ప్రధానమైనటువంటి అంశం ఒకటి సుమారుగా 10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. అదేంటంటే 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పోలవరం ప్యాకేజీ యొక్క వాల్యూమ్ బాగా పెరిగిపోయింది. అంటే ఆ చట్టం ఆధారంగా ఇవ్వాల్సినటువంటి భూసేకరణ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో ఒక పక్క కాంపెన్సేషన్ పెరిగింది. కాంపెన్సేషన్ పెరగడంతో పాటు దానికి కావాల్సినటువంటి సర్వే మెటీరియల్ కూడా, సర్వే కాంపోనెంట్ కూడా పెరిగింది. అంటే ఒక చెట్టు కూడా అంటే వదలకుండా, అంటే ఫలాలనిచ్చే ఒక చెట్టును కూడా వదలకుండా భూసేకరణకి సంబంధించిన కాంపెన్సేషన్ పూర్తి స్థాయిలో జరగాలి అనేది ఆ 2013 భూసేకరణ చట్టం యొక్క ప్రాథమికమైనటువంటి ఉద్దేశం. యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో తెచ్చినటువంటి రెండు అంటే హ్యూమన్ టచ్ ఉన్నటువంటి చట్టాలుగా చెప్పబడినటువంటిది 2005లో వచ్చినటువంటి ఆర్టీఐ యాక్ట్ అయితే, రెండోది 2013 భూసేకరణ చట్టం అని చెప్తారు. ఈ భూసేకరణ చట్టానికి సంబంధించిన అంశం మీద చాలా విస్తృత చర్చ జరిగి దీనికి సంబంధించిన ఆమోదం వచ్చింది కాబట్టి, దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా జరిగిన చర్చలో కూడా ఎక్కువగా బాధితులు, నిరాశ్రయులు అవబోతున్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని ఈ చట్టం రూపొందించబడింది. కాబట్టి ఈ చట్టంలో ఖచ్చితంగా నిరాశ్రయులకి భూసేకరణలో నష్టపోతున్నటువంటి ఆస్తులు, భూములు, వ్యవసాయ ఆధారిత మిగతా అంశాలు నష్టపోతున్న వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇచ్చేటటువంటి, అంటే పునరావాసం నుంచి మొదలు పెడితే R&R ప్యాకెట్, రిహాబిలిటేషన్ అండ్ ఇది రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ రెండు కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం రీత్యా పోలవరం ప్యాకేజీ యొక్క కాస్ట్ పెరిగిపోయింది. ఇది చాలా క్లియర్. 2014 కంటే ముందు పోలవరానికి చెప్పినటువంటి నిధులు ఏంటి, అవసరం చెప్పిన నిధులు ఏంటి, 2014 తర్వాత అవసరమని భావిస్తున్న నిధులు ఏంటి అనే కంపారిజన్ చూస్తే ఇక్కడ ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ఈ అంటే R&R ప్యాకేజీని భారీగా పెంచింది. R&R ప్యాకేజీ పెరగడం ద్వారా సుమారుగా 20 నుంచి 30 కోట్ల అదనపు భారం పోలవరం ప్రాజెక్ట్ మీద పడుతుంది. దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆల్రెడీ రాష్ట్ర విభజన సందర్భంగా నష్టపోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఒక బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగంగా పోలవరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వస్తాయి. ముందుకు వచ్చే క్రమంలో ఈ 12,000 కోట్లతో ఆగకుండా దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నిన్న కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రెండు సానుకూలమైన అంశాలు, ఒకటి ఇండస్ట్రియల్ సిటీస్ ఏదైతే పెట్టబోతున్నారో అందులో ఒకటి తెలంగాణకు వచ్చింది, రెండు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఆ రెండు రావటం మూలంగా ఒక భారీగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగబోతుంది అనేది క్లియర్. అదే సందర్భంలో ఒక ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా వస్తుంది అనేది క్లియర్. ఇది ఒక సానుకూలమైనటువంటి పరిణామం. అయితే రెండో పక్క పోలవరానికి సంబంధించినటువంటి ముందడుగు పట్టడం 12,750 కోట్లకు సుమారుగా దానికి సంబంధించిన రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేయటం, ఈ రెండింటినీ కలిపి ఆలోచిస్తే మాత్రం నిన్నటి రోజు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి ఒక మైలురాయిగానే చెప్పాలి. ఈ అంశాలని ఖచ్చితంగా పట్టుకొని చూస్తే మాత్రం నిన్న చంద్రబాబు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇది ఒక శుభ పరిణామం. ఈ శుభ పరిణామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. అయితే నేను ఇందాక చెప్పినట్లుగా పోలవరానికి సంబంధించిన R&R ప్యాకేజ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా అక్కడ బాధితులకి పరిహారం రావాలి. ఈ పరిహారం రావాలంటే కేంద్ర ప్రభుత్వమే ముందుకు చూపించాలి అనేది చాలా క్లియర్. విజయ్, రైట్. ఇకపోతే వైసీపీ నేతలు అయితే ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్నారు. ఎమ్మెల్సీలు కూడా ఇప్పుడు అదే బాటలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, ఒక ఎమ్మెల్సీయే ఎంపీలు 11 మందిలో దాదాపు 8 మంది 9 మంది పేర్లు వినిపిస్తున్నాయి. అంటే విజయసాయిరెడ్డి అండ్ మన వైవి సుబ్బారెడ్డి తప్ప దాదాపు మిగతా కొన్ని పత్రికలు అయితే అసలు విజయసాయిరెడ్డిని కూడా బీజేపీలో చేరబోతున్నారంటూ రాసినాయి. బీజేపీలో ఆయన చేరబోతున్నాడు అంటే రాసిన దాన్ని ఆయన కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వైసీపీ ఇప్పుడు తెలంగాణలో మనం బీఆర్ఎస్కు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకునే అంశమే. భవిష్యత్ ఏంటి తమకి కానీ తమ రాజకీయ వారసత్తులకు కానీ
ఆ పార్టీలో కొనసాగితే భవిష్యత్తు ఏంటి అనే అంశాన్ని మొదలుపెట్టి గతంలో ఆ పార్టీలో జరిగినటువంటి అవమానాల వరకు వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని పార్టీలు మారుతున్నారు, రాజకీయ భవిష్యత్తు కోసం మారుతున్నారు అని ఒక కంక్లూజన్ మనం గతంలో తీసాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వచ్చింది. రెండోది, బీజేపీ అంటే ఎన్డీఏకి రాజ్యసభ సభ్యుల అవసరం కూడా ఉంది. రాజ్యసభలో తగిన బలం లేదు. దాదాపు 8 నుంచి 13 మందికి సంబంధించినటువంటి బలం తక్కువగా ఉంది. అంటే ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి బలంలో మళ్ళీ కొంచెం మార్పులు వచ్చినాయి. కానీ ఇప్పుడు గతంలో 13, ఇప్పుడు 8 అనేది ప్రాథమికమైనటువంటి అంచనా. అయితే దీనికి సంబంధించిన నెంబర్ గేమ్లోకి నేను వెళ్ళను. కానీ ఇప్పుడు రాజ్యసభలో ఎవరైతే రాజ్యసభ సభ్యులు 11 మందిలో 7, 8 మందో చేరబోతున్నారో వాళ్ళు రాజీనామాలు ఇచ్చి చేరబోతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు 2 రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. ఆ స్థానాల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 175లో 164 స్థానాలు ఆ పార్టీకే, ఆ కూటమికే బలం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసలు వైసీపీకి ఎక్కడ ఆస్కారం కనిపించట్లేదు. తెలుగుదేశం గత 5 సంవత్సరాల్లో ఏదైతే రాజ్యసభ సందర్భంగా ఇబ్బంది పడిందో, రాజ్యసభలో సభ్యుల సంఖ్య కోల్పోయి చివరికి 0గా మిగిలిందో, ఈరోజు ఆ స్థానం వైసీపీకి వస్తుందా అనేటటువంటి 0 కాబట్టి 1 or 2 మాత్రమే మిగిలే పరిస్థితి ఉందా అనేటటువంటి చర్చ మాత్రం ఉంది. ఈ రాజకీయపరమైనటువంటి చర్చలు, రాజకీయపరమైన అంశాలు పక్కన పెడితే రాజ్యసభలో ఇప్పుడు వీళ్ళు రాజీనామా చేసినటువంటి స్థానాల్లో తెలుగుదేశం పార్టీయో లేదా జనసేన పార్టీయో లేదా బీజేపీ పార్టీ నుంచో అభ్యర్థులు వస్తారు. కాబట్టి గెలుపు చాలా సునాయాసంగా జరుగుతుంది. కాబట్టి ఆ పార్టీల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. జాతీయ రాజకీయాల్లో బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమి కూడా ఇది అవసరం ఉంది. కాబట్టి అది ముందుకెళ్తుందని భావించాలి విజయ్. రైట్. అంటే ఈ పోతుల సునీత విషయానికి వస్తే, పోతుల సునీత ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె గతంలో తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశంలోనే ఉండి ఆమె వైసీపీకి వెళ్ళారు. అయితే ఒక అంశం అయితే క్లియర్, ఆమె చాలా డైనమిక్ లీడర్గా చెప్తారు. బుల్లెట్ మీద తిరుగుతూ ప్రత్యర్థి పార్టీ, ఆమె ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి ప్రత్యర్థి పార్టీ కార్యకర్తల్ని బెదిరించారు, కర్రలు తీసుకుని కొట్టారు అంటూ కూడా ఆమె పైన కొన్ని వివాదాలు ఉన్నాయి. వివాదాలే కాదు, ఆమెకు సంబంధించిన క్రెడెన్షియల్, ఆమె గొప్పతనంగా ఆమె పార్టీ కార్యకర్తలు కానీ, ఆమె ఏ పార్టీలో ఉంటే పార్టీ కార్యకర్తలు కానీ, ఆమె అనుచరులు కానీ చాలా బలంగా చెప్పుకుంటారు. అయితే పోతుల సునీతకి సంబంధించిన అంశం ఇట్లా ఉంటే, ఇక ఇవాళ చేరబోతున్నటువంటి 2 రాజ్యసభ సభ్యులకి, ఇవాళ రాజీనామా చేయబోతున్న 2 రాజ్యసభ సభ్యులకు సంబంధించిన అంశాల్లో బీదం మస్తానరావు కుటుంబం మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ. ఆయన సోదరుడు ఇప్పటికీ నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నట్టున్నారు, బీద రవిచంద్ర యాదవ్. అయితే వాళ్ళలో ఒకరు ఇటు చేరారు. అంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే తమ కుటుంబం ఎదిగింది అంటూ వ్యక్తిగతంగా కానీ రాజకీయపరమైన చర్చల్లో కానీ ఎక్కడా కుటుంబం వెనక్కి తగ్గలేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండతోటే మేము ఎదిగాము, తెలుగుదేశం పార్టీయే మాకు అవకాశాలు కల్పించింది. అంటే ఒక సామాజిక వర్గం ఆధిపత్యంలో కొనసాగేటటువంటి నెల్లూరు జిల్లాలో మాకు ఎదగటానికి అవకాశం ఇచ్చింది అంటూ కూడా వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో చెప్తుంటారు. దాంతోపాటు పొలిటికల్ డయాస్ల మీద కూడా చెప్పడానికి వాళ్ళే మా కుటుంబం వెనకం చేయలేదు. అయితే అనూహ్యంగా ఆయన అంటే ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత ఆ పార్టీలో వైసీపీలో చేరటం, తర్వాత వైసీపీ ఆయనకి రాజ్యసభ ఇవ్వటం, ఇవన్నీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు. ఆ పరిణామాల్లో అట్లా ఉన్నప్పటికీ ఆయన సోదరుడు బీద రవిచంద్ర యాదవ్ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో బలమైనటువంటి వాయిస్ వినిపించే నాయకుడిగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ కుటుంబం మళ్ళీ మొత్తం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీలో నిలబడబోతుంది అనేది ప్రధానమైన అంశం. ఇక దాంతోపాటు మనం లాయల్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇటీవల ముఖ్యంగా చంపై సూరన్ వివాదంలో కూడా ఈ లాయల్టీకి సంబంధించినటువంటి అంశం మాట్లాడుకుందాం. లాయల్టీకి సంబంధించిన అంశం మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో లాయల్టీని చాలాసార్లు రాజకీయ అధికారాన్ని డామినేట్ చేస్తుంది అని నేను చెప్తుంటా. ఇప్పుడు ఇది మరొక అంశంగా చూడాలి. మోపిదేవి వెంకటరమణ జగన్ కేసులో జగన్తో పాటు కొంతకాలం జైల్లో కూడా గడిపినటువంటి వ్యక్తి. ఆ కేసులో ముఖ్యంగా వ్యాన్ పిక్ విషయంలో ఆయన చొరవ కానీ ఆయన ఆయన అంటే కొంచెం అత్యుత్సాహం చూపించారనేది తెలుగుదేశం వాదన అయితే, వ్యాన్ పిక్ని గ్రౌండింగ్ చేయడంలో చాలా కీలక పాత్ర పోషించారని అప్పట్లో కాంగ్రెస్ వాదన. ఆయన అప్పట్లో మంత్రిగా ఉన్నారు, కొన్ని జగన్కి ఫేవరబుల్గా ఆర్డర్లు ఇవ్వటంలో కీలక పాత్ర పోషించారు అనేది ఆరోపణ ఉంది.
ఆ నేపథ్యంలో ఆయన మీద కూడా ఆ కేసు బుక్ అయినటువంటి పరిస్థితి. ఒక మాటలో చెప్పాలంటే అప్పట్లో సిపిఐ నారాయణ ఒక వ్యాఖ్య చేశారు. సిపిఐ నారాయణకి సహజంగానే దుందుడుకు స్వభావం, రాజకీయపరమైనటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి అది దాన్ని అట్లాగే చాలామంది మనలాంటి వాళ్ళని చూసినప్పటికీ ఆ వ్యాఖ్య అయితే ఆ వర్గంలో కానీ మోపిదేవి వెంకటరమణ అనుచరులో కానీ చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. ఓకే, ఇంతకీ సిపిఐ నారాయణ చేసిన వ్యాఖ్య ఏంటంటే, మత్స్యకార కుటుంబంలో పుట్టి మత్స్యకారుల్ని ధ్వంసం చేయటానికి తయారైనటువంటి ఒక రాజకీయ నాయకుడు అని వ్యాఖ్యానించారు. అది వాస్తవంగా అంటే ఆ దాంట్లో ఉన్నటువంటి భావాన్ని ఎట్లా తీసుకున్నప్పటికీ ఆయన వాడినటువంటి భాష పట్ల మత్స్యకారులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అప్పట్లో పెద్ద రాజకీయ రచ్చగా కారణమైంది. ఈ మొత్తం వ్యవహారంలో వ్యాన్పిక్ కేంద్రంగా జరిగినటువంటి అనేక రాజకీయ, అదే సందర్భంలో అంటే ఈ మళ్ళీ R&R ప్యాకేజ్, వ్యాన్పిక్ R&R ప్యాకేజ్, ఇవన్నిటి వివాదంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి మోపిదేవి వెంకటరమణ. ఈరోజు మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసి రేపో ఎల్లుండో తెలుగుదేశంలో చేరబోతున్నారు అనేది. అంటే ఇక్కడ ముగ్గురికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళిద్దరూ బేసికల్గానే తెలుగుదేశం వాళ్ళు, మళ్ళీ తెలుగుదేశంకి వెళ్తున్నారు అనేది ఒక పక్కన ఉంటే, రెండో పక్క పోతుల సునీతమో అంటే తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తల్ని చాలా ఇబ్బంది పెట్టారు అనేది ఒక అంశంగా ఉంటే, ఇక వైఎస్ కుటుంబానికి అత్యంత లాయల్గా చెప్పబడేటటువంటి మోపిదేవి వెంకటరమణ పార్టీ మారటం కూడా రాజకీయపరమైనటువంటి అంశంగానే చూడాలి. దీంట్లో రాజకీయాల్లో బంధాలు అనుబంధాలు ఎప్పుడు అధికారమే డామినేట్ చేస్తుంది అనేది క్లియర్ విజయ్. ఎస్ అరవింద్ గారు, అయితే వైసీపీ నేతలు ఏదో ఒక వివాదంలో మహిళల విషయంలో ప్రతిసారి కూడా ఇరుక్కుంటూనే ఉన్నారు, ప్రతిసారి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మళ్ళీ మరో ఆరోపణ, ఈసారి వైసీపీ నేతలతో పాటు పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా వినిపించడం ఒక చాలా కీలకమైనటువంటి పరిణామం. వైసీపీ నేతలపైన కుక్కల నాగేశ్వరరావు అనేటటువంటి వైసీపీ నాయకుడి పైన వచ్చినటువంటి ఈ వివాదంలో, కుక్కల నాగేశ్వరరావు కుమారుడు అనుకుంటా, ఈ వివాదంలో కుక్కల విద్యాసాగర్ కుక్కల విద్యాసాగర్ చుట్టూ తిరిగినటువంటి ఈ వివాదంలో ఒక కీలకమైన అంశం, ముగ్గురు ఐపీఎస్ అధికారుల మీద కూడా దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ బాధితురాలు స్వయంగా బయటకు వచ్చి ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులకు సంబంధించిన అంశం కూడా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ముగ్గురులో ప్రధానమైనటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు గతంలో విజయవాడ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదే రకమైనటువంటి ఆరోపణలు ఒక డాక్టర్ ద్వారా ఎదుర్కొని చివరికి అంటే వాస్తవంగా ఆ వ్యవహారాన్ని మొత్తం బాధితులు పక్షం వహించినటువంటి వల్లభనేని వంశీ కూడా ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారు, వైసీపీకి అనుబంధంగానే ఉన్నారు. కానీ ఈ రాజకీయ అప్పట్లో పెద్ద దుమారంగా మారినటువంటి, అదే సందర్భంలో అప్రతిహతంగా కొనసాగుతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కెరీర్కి ఒక అడ్డంకిగా మారినటువంటి విజయవాడ కేసు, అదే సందర్భంలో విజయవాడ కేంద్రంగా ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసు కానీ మొత్తం మీద చూస్తే మాత్రం ఈ వివాదాస్పదమైనటువంటి ఈ అంశంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర కానీ, వైసీపీ నాయకుల పాత్ర కానీ చాలా ఇబ్బందికరమైంది. అదే సందర్భంలో ఆ బాధితురాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులని అక్రమ కేసులు పెట్టి వేధించారు అనేది ఒక అంశం కూడా వస్తుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన గత పాలనలో జరిగినటువంటి అక్రమ వేధింపులు, అక్రమ కేసుల ఆధారంగా జరిగినటువంటి ఈ అంశాన్ని మనం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మాట్లాడుకున్నా తరిగేటటువంటి పరిస్థితి కాదు. అక్రమ కేసుల బాధితులకి సంబంధించినటువంటి అంశం పూర్తిగా న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నప్పటికీ కొంత అయితే ఒకటి మాత్రం క్లియర్గా మాట్లాడక తప్పదు. అక్రమ కేసుల బాధితులకి సంబంధించినటువంటి ఏదైతే పెయిన్ అనుభవించారో అది ఇప్పుడు నిజంగానే అప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి వచ్చింది. కర్మ ఈజ్ బిగ్గర్ దాన్ ఎవ్రీథింగ్ అని అంటారు కదా, ఆ రకమైనటువంటి అభిప్రాయం అయితే, ఆ రకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఆ బాధిత మహిళని ఇబ్బంది పెట్టారో ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరూ పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నప్పటికీ వెయిటింగ్లో ఉండి డీజీపీ ఆఫీస్కి అటాచ్మెంట్ ఇస్తే డీజీపీ ఆఫీస్లో 10 గంటలకు సంతకం పెట్టాలి, మళ్ళీ 5 గంటలకు సంతకం పెట్టాలి అన్న నియమాన్ని తప్పించుకోవడం కోసం ఇప్పుడు వాళ్ళందరూ సెలవులో వెళ్ళారు. ఒక అడిషనల్ డీజీపీ స్థాయి ఉన్నటువంటి అధికారులు ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామం చూడటం మాత్రం ఇది ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుందని చెప్పక తప్పదు విజయ్. ఎస్,
అరవింద్ గారు, ఫైనల్గా ఈరోజు తెలుగు భాషా దినోత్సవం మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటున్నాను. సో దాని గురించి రెండు మాటలు చెప్పేసి కంక్లూడ్ చేసేద్దాం షోని. తెలుగు భాషా దినోత్సవం అనే దానికి ఈరోజు తెలుగు భాష అనగానే అద్భుతమైనటువంటి తెలుగు మాట్లాడే అనేక మంది సమకాలీన రాజకీయ నాయకుల నుంచి తెలుగు భాషలో కవిత్వాన్ని, సారస్వతాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆధునిక కవి పుంగవులు, రచయితలు, వీళ్ళందరితో పాటు తెలుగు పత్రికా రంగంలో కూడా, అదే సందర్భంలో తెలుగు మీడియా రంగంలో కూడా అద్భుతంగా తెలుగు మాత్రమే మాట్లాడే రకమైనటువంటి భావం ఉన్నటువంటి మనలాంటి చాలామందికి ఒక పండగ రోజుగానే చెప్పాలి. తెలుగు అంటే అమృతం అనే మాట నుంచి మొదలుపెట్టి తెలుగు భాష కానీ, తెలుగు సంస్కృతి కానీ, తెలుగు ఔన్నత్యం కానీ, వీటన్నిటినీ కూడా ప్రపంచానికి చాటినటువంటి అనేక మంది కవులకి, కళాకారులకి, సారస్వతవాదులకి, అదే సందర్భంలో రచయితలకి, వీళ్ళతో పాటు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనం రుణపడి ఉండాలి అనేది చెప్పక తప్పదు. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. చూస్తున్నాం కదా, ఎట్టకేలకు కవిత అయితే మళ్ళీ తిరిగి తెలంగాణకు చేరుకున్నారు, హైదరాబాద్కు చేరుకున్నారు. ఇప్పటి నుంచి రాజకీయంగా యాక్టివ్గా ఉంటా అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు అవుతుంది, ఎంతవరకు ఆమె యాక్టివ్గా ఉంటారు, ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అంశాలే. ఇది వాళ్ళ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.